ఒక చక్కని కథ. ఏనుగు మరియు బలహీనమైన తాడు. ఒక వ్యక్తి దారిలో వెళ్తుండగా ఒక పెద్ద ఏనుగు చాలా సన్నని తాడుతో కట్టేసి ఉండటం గమనించాడు. ఆ ఏనుగు దాన్ని ఒక్క క్షణంలో తెంచుకోగలదు. కాని అది ప్రయత్నించడం లేదు. ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి ఏనుగు మావటివాడిని అడిగాడు. ఇంత పెద్ద ఏనుగు ఈ చిన్న తాడును ఎందుకు తెంచుకోవడం లేదు అని. మావటివాడి సమాధానం మావటివాడు నవ్వి ఇలా అన్నాడు. ఈ ఏనుగు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే మేము ఇదే తాడుతో దీన్ని కట్టేసేవాళ్లం. అప్పుడు అది దీన్ని తెంచుకోవడానికి చాలా ప్రయత్నించింది. కానీ చిన్నది కావడం వల్ల దాని శక్తి సరిపోలేదు. అలా కొన్ని వందల ప్రయత్నాల తర్వాత ఆ తాడును తాను తెంచుకోలేని అది బలంగా నమ్మింది. ఇప్పుడు అది పెద్దదై కొండలనే కదిలించే శక్తి వచ్చినా నేను ఈ తాడును తెంచలేను అనే భ్రమలోనే ఉండిపోయింది. అందుకే అది అసలు ప్రయత్నమే చేయడం లేదు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది, మనలో చాలామంది కూడా గతంలో ఎదురైన కొన్ని ఓటములను బట్టి నేను ఇది చేయలేను, నాకు ఆ సత్తా లేదు అని కొన్ని మానసిక బంధాలను, మెంటల్ బ్యారియర్స్ మనమే ఏర్పరచుకుంటాం. గతం మీ భవిష్యత్తు కాదు. ఒకప్పుడు మీరు విఫలమయ్యారంటే ఇప్పుడు కూడా విఫలమవుతారని అర్థం కాదు. నమ్మకం, మీ సామర్థ్యం మీద మీకున్న నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రయత్నం, పాత భ్రమలను వదిలి మరోసారి మీ పూర్తి శక్తితో ప్రయత్నిస్తే విజయం మీ సొంతం. నీతి, ప్రపంచం మిమ్మల్ని ఆపడం కంటే మీలోని ప్రతికూల ఆలోచనలే మిమ్మల్ని ఎక్కువగా ఆపుతాయి. ఆ తాడును తెంచుకుని బయటకు రండి.